అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. రాజమండ్రి కల్తీ పాల ఘటన ఇంకా మిస్టరీగానే కొనసాగుతుంది. కల్తీ పాలపై ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు రాలేదు. శాంపిల్స్ ఇచ్చి 10 రోజులు గడుస్తుంది. ఇప్పటి వరకు అసలు రిపోర్టుల జాడే లేదు. ఈ ఘటనలో వరుసగా 3 రోజుల్లో 3 మృతి చెందడం చాలా దిగ్భ్రాంతిని గురిచేసింది. ఇంకా నిజం చెప్పాలంటే తెలుగు స్టేట్స్లో ఈ ఘటన అటెన్షన్ డ్రా చేస్తుందని చెప్పాలి. అసలు ఏం జరిగింది అని, కల్తీ పాల వ్యవహారంలో అసలు ఏం జరిగిందని కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. దీంట్లో ఉన్నటువంటి నిజాలేంటి, నిజంగా కూడా వీళ్ళందరూ కిడ్నీలు పాడేందుకు కల్తీ పాల వల్లేనా, లేకపోతే మరితర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే విడిగా లూజ్ పాలు కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దీని మీద ఒక ఉత్కంఠ, ఒక ఆసక్తి కొనసాగుతుంది. మరొక వైపు బాధితులు, ఒకవైపు ఆందోళన కొనసాగుతుంది వాళ్ళల్లో కూడా. ఇటన్నిటి పరిస్థితుల్లో ఇంకా కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రాలేదు. కల్తీ పాల ఘటనలో 8కి చేరింది ఇప్పుడు మృతుల సంఖ్య. విషమంగా మరో 8 పరిస్థితి ఉంది. వరుస మరణాలతో బాధిత కుటుంబాల ఆందోళన కొనసాగుతోంది. ఇక ఫిబ్రవరి 22న వెలుగు చూసినటువంటి ఈ ఘటన మీద తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆసక్తి, ఉత్కంఠ ఉంది. మరొక వైపు ఆందోళన కూడా నెలకొని ఉంది ఈ ఘటన చుట్టూ కూడా. దీనికి సంబంధించి మరి ఇంకా ఫోరెన్సిక్ రిపోర్టు రాలేదు. మరి ఎందుకు ఆలస్యం అవుతోంది, ఏంటి అన్న డీటెయిల్స్ని కూడా మా ప్రతినిధి సిరాజ్తో మాట్లాడి తెలుసుకుందాం. సిరాజ్, కల్తీ పాల ఘటన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా అటెన్షన్ డ్రా చేసినటువంటి ఘటన. అనేక మంది కూడా విడిగా పాలు కొనుక్కుంటారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా పాల ఉత్పత్తులు వాడుతూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో ఈ ఘటన మీద ఇంకా కూడా ఎటువంటి కనీసం ఒక ప్రాథమిక నిర్ధారణ కూడా రాలేదు. ఈ విషయంలో పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? ఖచ్చితంగా రేణు, ఎందుకంటే మానవుడి యొక్క దైనందిన జీవితంలో పాలకున్నటువంటి ప్రాధాన్యత లేదా పాలను యూజ్ చేసేటువంటి విధానం అందరికీ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి ప్రాంతంలో ఇటీవల కాలంలో సంభవించినటువంటి కల్తీ పాలకు సంబంధించినటువంటి ఇష్యూ మాత్రం కొంతవరకు తెలుగు రాష్ట్రాల్లోనే పాల వాడకం లేదా మరి ముఖ్యంగా పాల ఉత్పత్తికి సంబంధించినటువంటి దాంట్లో అనేక అనుమానాలను కూడా రేకెత్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఫిబ్రవరి 22 జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి చాలా వరకు కూడా ప్రధానంగా రాజమండ్రిలో ఉన్నటువంటి చౌడేశ్వరి నగర్ కానివ్వండి, స్వరూప్ నగర్, అదేవిధంగా లాలా చెరువు ప్రాంతాల్లో మాత్రం చాలా వరకు అనధికారికంగా పాలను కూడా ఉత్పత్తి చేసి మరి ముఖ్యంగా దానికి సంబంధించి కల్తీ చేసి అమ్ముతున్నారు అనేటువంటి ఆరోపణల కన్నా అక్కడ పూర్తి స్థాయిలో ఆ కల్తీ పాలు తాగి చాలా వరకు అస్వస్థతకు గురవడం, చాలా వరకు చనిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చినటువంటి నివేదికల ప్రకారం 8 మంది చనిపోయినట్లుగా ప్రాథమికంగా సంఖ్య తెలుస్తుంది. అయితే మరో 8 మంది నుంచి 10 మంది వరకు పరిస్థితి అయితే కొంతవరకు క్రిటికల్ గా ఉన్నట్లుగా ఇప్పుడు ఈ నేపథ్యంలో కూడా అధికారులు వెల్లడించారు. కానీ ఈ వరుస మరణాలు మొత్తం కూడా బాధిత కుటుంబాల్లో కొంతవరకు తీవ్రమైనటువంటి లోటుగానే మిగిలిస్తున్నటువంటి పరిస్థితి. కానీ దీని మీద ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవడం కానివ్వండి, లేదా ఆ ప్రాంతానికి సంబంధించి సహాయక చర్యలు చేపట్టడం, ఇలాంటి అంశాల్లో మాత్రం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్న ఫోరెన్సిక్ నివేదిక అసలు ఎందుకు ఈ పాలకు సంబంధించి కల్తీ అయింది, ఆ కల్తీ పాలల్లో యూజ్ చేసినటువంటి పదార్థాలు ఏంటి, సో వీటిని ఇంకా ల్యాబ్ కి పంపించిన తర్వాత ఆ నివేదిక ఇంకా ఎందుకు బయటికి రాలేదు, సో ఆ నివేదిక ఆలస్యం అవడానికి కారణం ఏంటి అనే దానిపైన కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆల్మోస్ట్ ఈ 4 ఏరియాస్ మనం చూస్తే కనుక ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇప్పుడు వివిధ శాంపిల్స్ లో కానీ, పాల ఉత్పత్తుల్లో కానీ, లేకపోతే బ్లడ్ శాంపిల్స్ కానీ ఇలా డిఫరెంట్ గా చూసినప్పుడు ఎన్ని గంటల్లోగా కూడా ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ ని ప్రొవైడ్ చేయగలరు? సాధారణంగా అయితే బల్క్ గా తీసుకున్నటువంటి ఏదైతే శాంపిల్స్ ఉన్నాయో, ఎందుకంటే 4 ఏరియాస్ చౌడేశ్వరి నగర్, అదేవిధంగా స్వరూప్ నగర్, లాలా చెరువు, రాజమండ్రి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి ఏరియాస్ లో జరిగినటువంటి ఈ ఘటన పైన 315 మంది వరకు కూడా సో బ్లడ్ శాంపిల్స్ ని తీసుకోవడం జరిగింది. బ్లడ్ శాంపిల్స్ తో పాటుగా వారు ఏదైతే పోయించుకున్నటువంటి పాలు ఉన్నాయో ఆ పాల శాంపిల్స్ ని కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఫోరెన్సిక్ నివేదిక మరి ఇంత ఆలస్యం అవడం మాత్రం కొంతవరకు సో ఆశ్చర్యంగానే కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ బల్క్ గా తీసుకున్నారు కాబట్టి శాంపిల్స్ వీటికి సంబంధించి కొంతవరకు లేట్ అయినా, ఎంత లేట్ అయినా కేవలం ఒక 1 వీక్ టైం పడుతుంది. నేను 1 వీక్ ని మించి ఇప్పటికీ ఆల్మోస్ట్ 12 రోజులు టైం ఎక్కువ తీసుకున్నారు అంటే మాత్రం అసలు ఇంకా దీని మీద అనేక అనుమానాలు, ఇష్యూస్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. సాధారణంగా అయితే ఏదైతే బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న తర్వాత దీంట్లో కల్తీ జరిగింది లేదా ఏదైతే పాలకు సంబంధించి కల్తీ జరిగింది అనేటువంటి ఇష్యూలో ప్రాథమిక వివరాలను కూడా వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ పూర్తి స్థాయిలో పాల వ్యాపారులపైన ఎప్పటికప్పుడు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు దాడి చేయడం కానివ్వండి, లేకపోతే ఆ పాలకు సంబంధించి డైలీ మెజర్స్ ని పాటిస్తున్నారా లేదా అనేటువంటి పద్ధతులను కూడా అవలంబించాల్సినటువంటి సిచ్యువేషన్. 2 పాలు కూడా చాలా అంటే చిక్కగా ఉండాలి, లేదా పాలు మరింత చిక్కగా ఉంటే ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారని చాలా మంది యూరియాని యూజ్ చేయడం కానివ్వండి, అదేవిధంగా స్టార్చ్, గ్లూకోజ్ లాంటివి యూజ్ చేయడం కానివ్వండి, లేదా పాలు, అదేవిధంగా డిటర్జెంట్లు ఇలాంటి వాటిని ఉపయోగించడం కూడా
కొంతవరకు అనేక అనుమానాలకు కూడా ఇష్యూగా మారుతున్నటువంటి సిచ్యువేషన్. కానీ జరిగింది ఘటన, కానీ ఆ ఘటనకు సంబంధించి చాలా మంది కూడా సో బాధితులుగా మిగిలిపోయారు. ఇంకా ఈ హాస్పిటల్ పాలు ఇంకా విషమ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. సో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు పాలు తాగాలి లేదా పాలు పోయించుకోవాలి అంటే చాలా వరకు ఆలోచించి భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితులే రీసెంట్ సిచ్యువేషన్ తీసుకొని వచ్చింది. కానీ అసలు రిపోర్ట్ వస్తే ఈ 12 రోజులైనా ఇంకా రిపోర్ట్ రాకపోవడానికి రీజన్ ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు అధికారులు ఏం వెల్లడించలేదు. సో నివేదిక వచ్చిన తర్వాత దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, సో ఎందుకు ఇంత రీజన్ ఇంతమంది చనిపోవడానికి ఆ పాల కల్తీకి మరి ముఖ్యంగా హ్యూమన్ బాడీలో అది ఎలాంటి ఎఫెక్ట్ చూపించింది అనేది మొత్తం కూడా రిపోర్ట్ బేస్ అయ్యే ఉంటుంది. కాబట్టి సో ఆ రిపోర్ట్ బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉందని కూడా ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఆ ప్రాంతంలో ఇప్పటికి కూడా సేమ్ క్రిటికల్ సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి రేణు. ఎందుకంటే 8 మంది చనిపోయారు, ఇంకా ఉన్న కొంతమంది కూడా వెంటిలేటర్ పై ఉన్నటువంటి పరిస్థితి. సో రిపోర్ట్ రాక చాలా వరకు ఏం జరిగిందో అర్థం కానటువంటి సిచ్యువేషన్. సో ఫ్యూచర్ లో అయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి అంటే ఫస్ట్ ఏం జరిగిందో తెలియాలి. ఏం జరిగిందో తెలిసేటువంటిదే ప్రధానమైనటువంటిది. మరి ఇంకొన్ని ఏపీ గవర్నమెంట్ ఆ కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయల వరకు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఎవరైతే పాల వ్యాపారులు ఉన్నారో, సో ఎక్కువ మంది పాలు పోయించుకున్నటువంటి వ్యాపారులు వారి మీద సో పూర్తి స్థాయిలో ఫుడ్ సేఫ్టీ వీళ్ళు కూడా అధికారులు కూడా దాడులు చేయడం కానివ్వండి, సో వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి విధానం కూడా మనం చూసాం. కానీ ఫైనల్ గా అయితే మాత్రం రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత, దీంట్లో వాస్తవాలు బయటకు తెలిసిన తర్వాత ఆ ప్రాంతంలో పగడ్బందీగా ఫ్యూచర్ లో ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకోవడం, ఆల్రెడీ ఏదైతే జరిగినటువంటి వాటిపైన అంటే సిరాజ్ మనం చూస్తే కనుక ఈ ఘటనతో కూడా ఒక్కసారిగా కూడా ఏపీ ఉలుక్కుపాటుకు గురైందని చూడాలా. ఎందుకంటే ఆ తర్వాత మనం చూస్తే వరుసగా కూడా పలు పాలు సప్లై చేసేటువంటి వాటి మీద కూడా తనిఖీలు చేశారు అధికారులు. ఇలాంటి తనిఖీలు నిరంతరంగా ఉంటే కనుక ఇలాంటివి అరికట్టవచ్చు అనుకోవచ్చు. ఖచ్చితంగా, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటూ ఉంటాం. చాలా వరకు కూడా ముందస్తుగానే దానికి సన్నద్ధత అవసరం, ప్రిపరేషన్ అవసరం. సో మానవులు దైనందిక జీవితంలో అవసరమైనటువంటి ఆహార పదార్థాలే కల్తీ అయినప్పుడు సో ఏం తినాలి, ఆహారాన్ని ఎలా పరిరక్షించుకోవాలి అనేటువంటి ఆలోచనలో చాలా మందికి ఆందోళన మొదలవుతూ ఉంటుంది. సో అది పాల పదార్థాల దగ్గర నుంచి మనం తినేటువంటి నిత్యావసర సరుకుల వరకు కూడా, కూరగాయల వరకు. మరి ఇలాంటి సందర్భాల్లో అదే పాలకు సంబంధించి చిన్నపిల్లలకి పాలను యూజ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో పాలు, పెరుగు, ఈ ప్రతి దాంట్లో కూడా పాలు అనేవి మనకు కంటిన్యూగా కనబడుతూనే ఉంటాయి. మరి అలాంటి సమయంలో పాలను కల్తీ చేయడం వల్ల ప్రాణాలే హరిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతాయి. మొదటగా ఫోరెన్సిక్ రిపోర్ట్ తేలాలి. రెండోది ఎవరైతే దోషులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి. 3 ఈ కల్తీ పాలకు సంబంధించినటువంటి చైన్ ఏదైతే ఉందో ఆ చైన్ ని కూడా ఎక్కడికో కట్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం హాస్పిటల్స్ లో కూడా ప్రత్యేకమైనటువంటి వార్డులు పెట్టి, వెంటిలేటర్లను పెట్టి, సో వారికి అవసరమైనటువంటి 24/7 వారికి పూర్తి స్థాయి పర్యవేక్షణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్న భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది రేణు. ఎందుకంటే ఫ్యూచర్ మాత్రం చాలా ఒక భద్రత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. పాలు తాగాలి అంటే భయపడేటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు రాజమండ్రి ప్రాంతంలోనే కనబడుతున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో మాత్రం దీని మీద ముందు ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి అనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ 10 రోజులు దాటి 12 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు రాకపోయేసరికి వారికి కొంతవరకు భయాందోళన పెరుగుతున్నటువంటి పరిస్థితి. సో ముందుగా ప్రజల్లో భయాందోళన తొలగించాలి అంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ తేలాలి, సో దోషులకు శిక్ష పడాలి. సో నిరంతరం పర్యవేక్షణ కూడా చాలా అవసరం ఉంటుంది. రైట్ సిరాజ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక రాజమండ్రిలో వెలుగు చూసినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారిని కూడా ఉలిక్కి పడేలా చేసింది. పాలు డైలీ లైఫ్లో కూడా చిన్నపిల్లలకి కూడా మనము చిన్నపిల్లల కోసం కూడా కొంతమంది పాలు వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కూడా ఈ ఘటనతో భయాందోళనకు గురయ్యారు. ప్యాకెట్ పాలు అయితే కనుక డెఫినెట్గా కూడా దాంట్లో ఫ్యాట్ అవన్నీ తీసేస్తారు. ఇంకా కూడా ప్యాకెట్ పాల మీద కూడా చాలా కాంట్రవర్సీస్ నెలకొని ఉన్నాయి. మనకి ఇండియాలో ఉన్నటువంటి పాలల్లో కూడా ప్యూర్ 80% వరకు కూడా ప్యాకెట్ పాలు కూడా మొత్తం కలుషితమైనయే, కనీసం దాంట్లో భయంకరమైన కెమికల్స్ కలుపుతున్నారంటూ కూడా వార్తలు వస్తున్న సందర్భంలో కూడా చుట్టూ ఉన్నటువంటి పాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చిన్నటువంటి కేంద్రాలను ఏర్పాటు చేసుకొని కానీ, కొన్ని బర్రెలను, ఆవుల్ని పెట్టుకొని కానీ పాలు పోసేటువంటి వాళ్ళని కూడా ఆశ్రయించి వాళ్ళ దగ్గర నుంచి పాలు కొనుక్కుంటున్నటువంటి నేపథ్యం. సరే కొన్ని నీళ్లు కలిపినా కానీ దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉండవు కదా, ఆ ప్రిజర్వేటివ్స్ వల్ల చిన్నపిల్లల ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పుకొని ఈ రకంగా పోపించుకుంటున్న సందర్భంలో ఇప్పుడు ఈ ఘటన జరగడంతో కూడా అసలు వాడుతున్న పాలు ఎంతవరకు సేఫ్, అసలు నిజంగా వీళ్ళు ఒకవైపేమో ఆ పాల వ్యాపారి ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో మేము ఏ కల్తీ జరపలేదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ల్యాబ్లే కదా అసలు ఏం జరిగిందనేది తేల్చగలిగేది. అలాంటప్పుడు వాళ్ళందరూ బ్లడ్ శాంపిల్స్ని తీసుకున్నారు. కానీ 10 రోజులు 12 రోజులు అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఎటువంటి నివేదిక రాకపోవటం ఆందోళన కలిగిస్తుంది. దీనికి సంబంధించి
మొత్తం కూడా ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ కేసెస్లో కూడా చాలా త్వరితగతిని కూడా రిపోర్ట్లు వచ్చే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటారు. అలాంటిది పాల ఘటన అనేది చాలా ఇంపార్టెంట్ కేసు. ఎందుకంటే ఇప్పటికే కూడా దీంట్లో 8 మంది వరకు చనిపోయినట్టు తెలుస్తుంది. మరో 8 మంది వెంటిలేటర్ మీద ఉన్నారు. ఇలాంటి ఒక ఘటనలో ఇప్పటి వరకు కూడా ఫోరెన్సిక్ నివేదిక రాకపోవటం జనరల్గా మ్యాక్సిమం అంటే తక్కువ టైం చూసుకుంటే కనుక ఒక 5 గంటలు, లేదంటే ఎక్కువ టైం చూసుకుంటే కనుక 40 గంటల్లో ఈ నివేదిక రావాల్సి ఉంటుంది. కానీ ఎక్కువ శాంపిల్స్ ఉన్నాయి, ఎక్కువ మొత్తంలో శాంపిల్స్ ఉన్నప్పుడు సరే వీటన్నిటిని పరిశీలించడానికి టైం తీసుకున్నా కానీ ఒక వారంలో అయినా రావాలి కదా. దాని గురించి ఇప్పటి వరకు కూడా అసలు నోరు మెదపటం లేదు అన్న ఆందోళన ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఈ ఘటనలో తొందరగా కూడా ఫోరెన్సిక్ నివేదిక వచ్చి అసలు ఏం జరిగింది ఈ కల్తీ పాల వ్యవహారంలో అన్నది మాత్రం తొందరగా తేలాల్సిన ఆవశ్యకత